సారీ సత్య, నీ షర్ట్ నా వల్లే కాలిపోయింది. అందుకే నీకోసం ఇది తీసుకొచ్చాను. సత్య, ఏంటి? సారీ, నా వల్ల మీ షర్ట్ కాలిపోయింది కదా. అయితే మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? మీకోసమని ఈ కొత్త షర్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు కొత్త షర్ట్ అవసరమా? షర్ట్ కాలిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఏదో తెలియని బాధ వెంటాడుతోంది. ఈ షర్ట్ వేసుకోండి. ఈ షర్ట్ వేసుకుంటాను, కానీ నాదో కండిషన్. ఏంటది? ఇంకెప్పుడు నా షర్ట్ ఇస్త్రీ చెయ్యొద్దు. చేయను. ప్రామిస్? ప్రామిస్. ఐరన్ చేయను. నీ యూనిఫామ్ మీద ఒట్టు? దీనికి యూనిఫామ్ మీద ఒట్టు వేయాలా? వేయను. యూనిఫామ్ మీద ఒట్టు వెయ్యను అని అంటున్నావంటే ఈసారి ప్యాంట్ని కూడా కాల్చేస్తారా? చెప్పండి, షర్ట్ని కాల్చనంటున్నారంటే ప్యాంట్ని ఐరన్ చేయాలనే బలమైన కోరిక మీ మనసులో ఉంది కదా? బాబు, నీ షర్టుకు దండం, ప్యాంట్కి 10,000 దండాలు. ఇంకెప్పుడు మీ బట్టల్ని ఐరన్ చేయనంటే చేయను. సత్య, నేను నీకు ఇచ్చిన షర్ట్ ఎక్కడా? అదే ఇది. షర్ట్ నాకు తెచ్చారా, మా తాతకు తెచ్చారా? నీకోసమనే తెచ్చాను. అది మీ తాతగారికి వస్తుందని అనుకోలేదు. ఛా, నీ సైజ్ ఎంతో తెలుసుకుని వెళ్లాల్సింది సత్య. నాకు అర్థమే కాలేదు. మళ్ళీ పప్పులో కాలేశాను. అరే 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 అరే, ఇందులో ఏడవడానికే ఉంది? దీనికోసం ఎందుకు ఏడుస్తున్నారు? కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. షర్ట్ మార్చుకొని తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళాలి కదా? మిమ్మల్ని నడుస్తూ వెళ్ళనిస్తానా? మీకు విషయం తెలుసా? నేను ఎంబీఏ చేసేటప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే కని ఇలాగే లూజ్ షర్ట్ తీసుకున్నాను. అది గుర్తొచ్చింది తెలుసా? మీరు ఎంబీఏ చేశారా? ఎంబీఏ చేయడం తప్ప అలా అడిగారు? నా ఉద్దేశం అది కాదు. ఎంబీఏ చదివి మీరు చేసే రౌడీ పనులేంటి? మంజు మేడం, మనిద్దరం 2 బొచ్చుకొక్క పిల్లల్లా ముచ్చటగా ఉండాలని ఆశపడ్డాను. అది సాధ్యం కాదని మీ మనసులో నా మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందని అనుకోలేదు. అది కాదు సత్య, పొరపాటున. ఆ పొరపాటే నా గ్రహపాటు, పిడుగుపాటు. చూడండి మేడం, నేను మీ దగ్గర మంచివాడిలా నటించాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం సదుద్దేశం కాదని తెలిసిపోయింది. మేడం, మీ మనసులో ఉన్న నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పుని మీ కడుపులో ఎంతసేపు నుంచుకోగలరు? అందుకే బయటకనేశాను. ప్లీజ్ సత్య, నేను చెప్పేది విను. వినను. అనవసరంగా నోరు జారి సత్యని బాధ పెట్టాను.
చేశారా? ఎంబీఏ చేయడం తప్ప? ఎంబీఏ చదివి మీరు చేసే రౌడీ పనులేంటి? ఛా, అనవసరంగా సత్య మనసుని గాయం చేశాను. నా నోటికి కూడా ప్లాస్టర్ పెట్టాలి. అనవసరంగా ఏదేదో మాట్లాడేస్తాను. పాపం తన మనసు బాధపడి ఉంటుంది. నాకు తొందర ఎక్కువ, టక్కున మొహం మీదే అనేస్తుంటాను. అతని కోపం అర్థమవుతోంది. ఈ టైంలో ఇంట్లో ఉండాల్సిన మనిషి నా కారణంగా బయటికి వెళ్ళాడు. ఒకసారి ఫోన్ చేయనా? ఫోన్ ఎత్తడానికి కూడా నాటకాలు తీస్తే ఏమవుతుంది? అదేదో సారీ చెప్పేస్తాను కదా. పాపం బాగానే నొచ్చుకున్నాడు. నొచ్చు కూడా ఏంటి, ఎంబీఏ చదివి రౌడీ పనులు ఎందుకు చేస్తున్నావంటే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది కదా. ఛ, సత్యగారు బయటికి వెళ్లకుండా నన్ను ఒక్క మాట అనేస్తే బాగుండేది. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు, ఎలా పడుకోవాలో కూడా తెలీదు. నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించు.